ఈ కథ చూడు ఎట్లా ఉందంటే, మాసాయిపేట మండల కేంద్రంలో అడ్డగోలుగా పోతున్న పెద్ద చెరువు కట్ట నీళ్లు, పెద్ద చెరువులో నుంచి నీళ్లు ఎట్లా పోతున్నాయి చూడండి. అంటే ఇది పోవడంటే ఒక కాలువ ద్వారా పోవాలి. పంటలకు చేతికొచ్చే తరుణంలో ఇగో కాలువ ఎట్లా నిండుకపోయింది చూడిగా. ఇగో ఇది కాలువ, ఇది మనలో పనితనం. ఇక గత ప్రభుత్వం ఏమో ఆల్రెడీ ఏంటంటే వాళ్ళను చైర్మన్లను అయితే పెట్టలేదు. మరి ఇప్పుడు ఇది కనీసం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా చూసి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫైనల్ దశలో ఉన్నాయి పంటలు అనేది. ఈ నీళ్ళు కనీసమైన ఒక 2-3 కిలోమీటర్స్ పోవాలి ఈ వాటర్ అనేది. కానీ ఎక్కడ వృధా అవుతున్నాయి చూడండి. ఇగో చూపిస్తున్నా, ఇగో అంత బీడు పొలాలు వారుకుంటా అసలు నీళ్ళు మొత్తం ఇగో ఇట్లా పోయేసి, ఇవన్నీ ఎవరికి అవసరం లేని దిక్కు పోయి దీన్ని పట్టించుకున్న నాదుడే లేడిగా కరువైపోయాడు. ఇగో ఎట్లా పోతున్నాయి నీళ్ళు. గింత అధ్వానంగా మారింది వ్యవస్థ. అంటే ఇప్పుడు మాదే, నా గురించే మాట్లాడుతున్నా. అంటే నాతో పాటు ఎవరు సేఫ్ గారా? నేను ఆల్రెడీ చెరువు కట్ట దగ్గరనే ఉన్నా. దీన్ని చూసి కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే వృధాగా పోయిన నీరు మళ్ళీ రావు. ఈ వృధాగా పోయిన నీరు ఎక్కడ పోతాయి? మళ్ళీ హల్దీ ప్రాజెక్టులోకి పోతాయి. కాళేశ్వరం నీళ్ళు మొన్నదాకా వచ్చినాయా, అదే వాగులోకి మళ్ళీ హల్దీ ప్రాజెక్టులోకే వెళ్తాయి. ఇది పరిస్థితి. మాసాయిపేట పెద్ద చెరువు కట్ట నీళ్ళు, రామప్ప చెరువు అంటారు దీన్ని. ఆ నీళ్లు వృధాగా ఎట్లా పోతున్నాయి చూడు. ఇక అయ్యా ఈ నీళ్ళు వచ్చేసి అయితే ఇంకా కనీసం ఒక 2 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇదే కాలువ ఇట్లనే పోతూ ఉంటే ఒక 2 కిలోమీటర్ల దాకా 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది మ్యాక్సిమంగా. అంటే డైవర్షన్ చేస్తూ ఉంటే 2 కాలువలు ఉంటాయి. ఇక్కడనేమో కింది భాగం ఉంటాయి. 80% బోల్డరే ఉన్నాయి, ఒక 20% మాత్రం బోల్డర్ లేవు. ఆ బోల్డర్ లేనోళ్ళకి మాత్రం ఇబ్బంది. ఇగో ఇంత గడ్డి ఇవన్నీ ఉంటే నీళ్ళు ఇక పోకపోతే ఏం చేస్తాయి? ఎక్కడ సందు ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్ళు వాయి. ఎవరు దీనికి మరి పట్టించుకుంటే, ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు వారు కొంచెం స్పందించి ఈ వాటర్ను కనీసం ఒక 20 రోజులు మాత్రం ఖచ్చితంగా పారాల్సిన అవసరం అయితే ఉంది రైతులకు. అయ్యా నాకు ఒక్కరికే కాదు, ఇది ప్రతి ఒక్కరి గురించి చేసిన వీడియో. ఆడ ఎన్ని పోతున్నాయి, వీడికి వచ్చేసరికి ఏమొస్తున్నాయి. ఇది పరిస్థితి. గడ్డంతా ఎట్లా నిండింది చూడిగా.